అయోధ్య రామాలయ నిర్మాణం అన్నటువంటిది 500 సంవత్సరాల కల. అది అసాధ్యం అనుకున్నటువంటిది సుసాధ్యమవుతున్నటువంటి సందర్భం. 22వ తారీఖున జరగబోతున్నటువంటి ప్రారంభోత్సవం నేపథ్యంలో సాధారణంగా ఏ శుభకార్యం జరుగుతున్నా సరే అసురులు దానిని చెడగొడతారనడానికి రామాయణంలో నాటి రాముడు యజ్ఞాన్ని భగ్నం చేయాలనుకుంటున్నటువంటి రాక్షసులని సంహరించడం ద్వారా ఆ రోజున యజ్ఞాన్ని సక్రమంగా జరిగేలా చేశారు. అంటే ప్రతి మంచికి కూడా ఒక చెడు ఎదురొస్తుందని ఆనాడే రామాయణంలోనే చెప్పబడింది. అట్లాంటిదే ఇప్పుడు రామాలయ ప్రారంభోత్సవానికి ముందు రకరకాలైనటువంటి వదంతులు, రకరకాలైనటువంటి వ్యాఖ్యలు వినబడుతున్నాయి. అందులో ప్రత్యేకించి వాస్తు నిర్మాణం ఇట్లాంటి వాటికి సంబంధించి లేదా ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించి దీంట్లో అమెరికాలో ఉంటూ శాస్త్రవేత్తగా ఉద్యోగం చేస్తూ మరొక వైపున మన ధర్మాన్ని గురించి పూర్తిగా ప్రచారం చేస్తూ అక్కడ ఒక యూనివర్సిటీని మన ధర్మం కోసం నడుపుతూ ఉన్నటువంటి చాగంటి గారితో పాటుగా ఏదైతే అమెరికాకి సంబంధించి జరుగుతున్నటువంటి అంటే అక్కడ మన యజ్ఞయాగాదులు వీటన్నిటిని నిర్వహించేటటువంటి డాక్టర్ వెంకట చాగంటి గారు, అలాగే బ్రిటన్ నుంచి రాఘవేంద్ర సాయి గారు, అక్కినా ప్రగట రాఘవేంద్ర సాయి గారు ఇద్దరూ కలిసి ఈ అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించి మన జర్నలిస్ట్ సాయి ప్రేక్షకుల కోసం ప్రత్యేకించి జరిపినటువంటి చర్చా కార్యక్రమం. ఎస్పెషల్లీ ఇందులో అయోధ్య రామాలయ నిర్మాణంలో అవలంబించినటువంటి విధానాలు, దీని వలన రాబోయే యోగాలు, వీటికి సంబంధించి చేసినటువంటి ఒక ఇంటర్వ్యూని ఇప్పుడు మీకోసం అందిస్తున్నాను. భండన భీముడు అర్థజన బాంధవుడు, ఉజ్వల బాణ తోణ కోదండ కళాప్రచండ, భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనచున్ గడకట్టి భేరిక డాండడ డాండ డాండ నిజదంబల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటుదన్ దాశరథి కరుణాపయోనిధి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠ. ఓం ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమృతేన సర్వం ఏన యజ్ఞస్థాయతే సప్తహోత తన్మే మన శివసంకల్పమస్తు. నమస్కారం అండి, నా పేరు రాఘవేంద్ర. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ద్వారా కొనసాగుతున్న మా జ్యోతిష్య పరిశోధన కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో మా గురువు గారు పూజ్యులు శ్రీమాన్ డాక్టర్ వెంకట చాగంటి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్, వెల్కమ్ సార్. ఓ నమస్తే రాఘవేంద్ర, నమస్కారం అండి సార్. సార్, మన రాముల వారి గుడి నిర్మాణం జరిగింది దాదాపుగా 500 సంవత్సరాల దక్కా ముక్కీల తర్వాత. సో మొత్తానికి ఆ రోజు రాబోతుంది, ఇంకో 6 రోజుల్లో గుడి ప్రారంభోత్సవం జరగబోతుంది సార్. సో రాముల వారు బాలరాముడిగా విరాజిల్లబోతున్నారు అయోధ్యలో రాములల్లాగా. సో ఆ రోజున పెద్దలు ముహూర్తం నిర్ణయించారు, ఆ రోజున ప్రాణప్రతిష్ఠ చేద్దామని చెప్పి రాముల వారికి 22 జనవరి 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు, అంటే 84 సెకండ్లు నిడివిలో ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిస్తున్నారు. సో దాని గురించి మీతో కొంచెం డిస్కస్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. అవును అవును, అదే నువ్వు నాకు 4 రోజుల నుంచి మనందరం కొనసాగిస్తున్న ఒక రీసెర్చ్ వర్క్ ఏదైతే ఉందో అది కదా. అయితే అందరికీ విన్నపం ఏంటంటే, ఇప్పుడు రాఘవేంద్ర సాయి మన యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ స్టూడెంట్. రాఘవేంద్ర సాయి జ్యోతిష్యం మీద, జ్యోతిష శాస్త్రం మీద నిజాలు నిగ్గు తేల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి రామాయణాన్ని ఒక మంచి వేదికగా ఎంచుకున్నాడు. మీ అందరికీ తెలుసు, దాదాపు 3 సంవత్సరాల నుంచి రాఘవేంద్ర ఈ జ్యోతిష శాస్త్రము, రామాయణము వీటి మీద అనేక పరిశోధనలు చేశాడు. అనేక రీసెర్చ్ వర్క్స్ ఆయన పబ్లిష్ చేశాడు. దానికి మనం అందరం కూడా ఆయన్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇప్పుడు డిసెంబర్ 24వ తారీఖున 24న 22న ఎప్పుడో వచ్చి నాతో మళ్ళీ మొరబెట్టుకున్నాడు, సార్ ఇట్లా రామాలయం ఇట్లా పునరుద్ధరిస్తున్నారు,
దానికి సంబంధించిన డీటెయిల్స్ ముహూర్తం బయటకు వచ్చినాయి అని చెప్పాడు. అయితే వెరీ గుడ్ అయ్యా, అంటే ఏం చేయబోతున్నారంటే ఇట్లా జనవరి 22న రామ్ లల్లా అదే బాలరాముడా ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు, ఆ సమయానికి ముహూర్తం ఇది అని ఇప్పుడే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాడు కూడా అని చెప్పాడు. అయితే ఏంటంటే మరి దానికి బలాబలాల గురించి నేను రీసెర్చ్ చేయదలుచుకున్నా అని చెప్పాడు. అయితే తప్పకుండా చెయ్యి, ముహూర్తానికి బలాబలాలు ఉంటాయి చెప్పాను. సో అయితే మరి ముహూర్త బలాబలాలు గుడి యొక్క బలాబలాల మీద వాటికి ఆధారపడి ఉంటుందా అని అడిగాడు. దానికి నేను ముహూర్తానికైతే బలం ఉంటుంది, ఖచ్చితంగా బలం ఉంటుంది. అది ఎక్కడైనా సరే ఎవరన్నా మనిషి ఆ టైంలో పుడితే ఆ ముహూర్తానికి పుట్టాడు కాబట్టి ఆ సమయంలో పుడితే కనుక ఏమిటి అని చెప్తాం మనం. అయితే అక్కడ ముహూర్తం చూడము, జన్మ నక్షత్రము జన్మరాశి ఇవన్నీ చూసుకొని మనము అతని జాతక చక్రం రాయటం అన్నీ చేస్తాం. సరే, ఇవన్నీ స్టాటిస్టిక్స్ అనమాట. ఇదివరకు ఋషులు మునులు కొంతమంది స్టాటిస్టిక్స్ తీసి ఈ గ్రహాలు ఇలా ఉంటే ఇలా జరిగే అవకాశం ఉందని చెప్తారు. ఎలా అయితే ఇప్పుడు వర్షాలు ఈ రోజున టెంపరేచర్ ఇలా ఉంటుంది, రేపు పొద్దున్న టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఎల్లుండి ఇట్లా ఉంటుంది, చల్లగా ఉండొచ్చు, వేడిగా ఉండొచ్చు, లేదా వర్షం రావచ్చు, తుఫాన్ ఇటువైపు రావచ్చు అని చెప్తారు. అవన్నీ కూడా స్టాటిస్టికల్ డేటా విత్ సమ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ విచ్ ఆర్ దేర్. లైక్ ఇదివరకు జరిగిందని చూసి చెప్తారు. ఒకప్పుడు మన పరాశర ముని కూడా అట్లనే తన శిష్యులతో కూర్చొని ఈ రీసెర్చ్ వర్క్ కొనసాగించాడు. ఆ రీసెర్చ్ వర్క్లో ఆయనకి కనిపించిన డేటా అంతా రాసుకొస్తే అవన్నీ మనకి ఈ బృహత్ పరాశర హోర శాస్త్రాలో సూత్రాల కింద రాశాడు ఆయన. వాటిని అందరూ మీరు చదివే ఉంటారు, కొంతమంది చదివి ఉంటారు, కొంతమంది చదివి ఉంటారు. అట్లానే మన అక్కినపగడ రాఘవేంద్ర కూడా బ్రహ్మాండమైన వర్క్ చేస్తున్నాడు వాటి మీద, వాటి యొక్క బలాబలాల గురించి తేలుస్తున్నాడు. అలానే ఈ ముహూర్తానికి బలం ఏంటో తేల్స్తాను సార్ అంటే, సరే తేల్చవయ్యా అన్నాను. సో ఆ కార్యక్రమంలో ఆయన కొన్ని అద్భుతమైన విషయాలు కనుక్కున్నాడు. ఆ విషయాల్ని బట్టి ఇప్పుడు ఆ రామాలయం కట్టబోయే రామాలయం కానీ, అందులో ఉన్న విగ్రహాలు కానీ, వాటికి కానీ ఎంత విలువ ఉంటుంది, అసలు ఏమైనా విలువ ఉంటుందా, అది ఎంతకాలం నిలుస్తుంది అని చెప్పి ఒక అంచనా వేశాడు ఆయన. అలా అంచనా వేయడానికి కారణం ఏంటి రాఘవేంద్ర, ఒకసారి చెప్పు నువ్వు. సార్ దీనికి బేసికల్గా మనం భారతదేశంలో ప్రస్తుతం ఉన్న మహిమాన్వితమైన గుళ్ళని ప్రామాణికంగా తీసుకొని అసేతు హిమాచల్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ప్లస్ ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ అండ్ ఈస్ట్ లాగా ఉన్న అన్ని గుళ్ళని అవి ఎప్పుడు స్థాపించబడినాయి, అవి ఎన్ని రకాల ఆక్రమణలకు తర్వాత మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడినాయి, వాటికి వచ్చిన కష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా వెలికి తీయడం జరిగింది. వాటి ఉద్దేశం ఏంటంటే అవి ఎంతవరకు నిలదొక్కుని ఉన్నాయి వాటి ముహూర్త బలాల ప్రకారంగా అనేది చాలా వరకు డేటా తీయడం జరిగింది సార్. దాని ప్రమాణంగానే ముందుకెళ్ళటం జరిగింది మీ ఆశీర్వాదంతో. వెరీ గుడ్ అయ్యా రాఘవేంద్ర. అది దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రియల్ సైంటిఫిక్ వర్క్. ఏదైతే ఇదివరకు పాస్ట్లో ఒక గుడి స్థాపించబడినప్పుడు ఎంతకాలం అది మన్నన పొందగలిగింది, అది ఏ ముహూర్తంలో ఎలా పెట్టుంటారని నువ్వు కొద్ది క్యాలిక్యులేషన్స్ అవి చేసుకున్నావు. సో దాని బేసిస్ తీసుకుంటే ప్రతి గుడికి ఇంత కాలం ఉంది, కొన్ని గుళ్ళు ఇంకా కొనసాగుతున్నాయి కదా ఇంకా. సో దాన్ని బట్టి ప్రకారము ఈ అయోధ్య కూడా ఎలా ఉండబోతుంది, ఆ గుడి యొక్క ప్రాశస్త్యం ఎలా ఉండబోతోంది, గుడి యొక్క వైభవం ఎలా ఉండబోతోంది, గుడి ఎటువంటి కష్టాలని ఎదుర్కొనబడబోతోంది